సింపుల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అభివృద్ధి ప్లస్ సంక్షేమం సమ్మిళితంగా పెంచుతాం పంచుతాం. సో మీ షణ్ముఖ వ్యూహాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. సో మీకేంటి, ఎలా ఉంది రెస్పాన్స్? ఫస్ట్ అక్కడి నుంచి వెళ్దాం. విజయచంద్ర గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి. మీరు ఇందాక టైటిల్లో రాస్తా రేసు గుర్రం అన్నట్టుగా ఏదో ఓ పదం కూడా వాడారు. ఖచ్చితంగా ఇది గుర్ర పందాలు. వీరు టైటిల్ వేసినప్పుడు వేశారు, మాది రేసు గుర్రం, వాళ్ళది కుంటి గుర్రం, రెండు గుర్రాలే. ఎందుకని అంటున్నానంటే, ఏదైనా మేనిఫెస్టో అన్నది ఎలా ఉండాలంటే ప్రస్తుతం అన్న అవసరాలు తీరుస్తూ ఉండాలి, అదేవిధంగా భవిష్యత్తుకి బాటకి బంగారు బాటలు ఇస్తూ ఉండాలి. కేవలం ఒక మాయ మాటలు చెప్పి సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేటువంటి మేనిఫెస్టో ఎలా ఉంటుందో 2019లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి చూసాం. ఆ రోజు ప్రజలు కూడా నమ్మారు. దాన్నే కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. అంటే ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనేటువంటి భావన ఆయనలో ఉంది కాబట్టి చెప్తున్నాడు ఆయన. నేను ఏమంటున్నానంటే, ఈ రోజున రాష్ట్రంలో అనేకమైనటువంటి వనరులు ఉండి కూడా ఈరోజు రాష్ట్రం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం. అనేక రంగాలు ఈరోజు రాష్ట్రంలో రోడ్డు మీదకి రాని రంగం అంటూ ఏమీ లేదు. అన్ని రంగాలు వచ్చారు బయటికి. ఒక పక్కన సంపద సృష్టిస్తానే, అదేవిధంగా ప్రజల ఆదాయాన్ని పెంచుతానే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని వారి కాళ్ళ మీద నిలబెట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలి మేనిఫెస్టో అన్నది. అది ఎప్పుడు జరుగుతుంది? రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు, లేకపోతే పరిశ్రమలు లాంటివి వచ్చినప్పుడు, ఉపాధి కల్పన జరిగినప్పుడు ఒక అభివృద్ధి బాటలు అనేది జరుగుతుంది. అప్పుడు సంక్షేమం అభివృద్ధి ఒక రెండు కళ్ళుగా లేకపోతే రెండు రైలు పట్టాలుగా ముందుకు వెళ్తుంది. అటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో. వారి మేనిఫెస్టో ఎలా ఉంది? కేవలం అప్పులు తీసుకొస్తాం, మీకు పంచిపెడతాం. ఇదే తప్ప భవిష్యత్తుకి ఏంటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. విజయచంద్ర గారు, ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందంటే, ఒక పారిశ్రామికత వచ్చి పెట్టుబడి పెట్టాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ముఖారం విధానం చూసి పెట్టేవారండి. జగన్ మంచి అందగాడనో లేకపోతే పళ్ళుకి ఇస్తాడనో, పళ్ళుకి ఇస్తే పరిశ్రమలు రావండి. ఎందుకు వస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూసి పరిశ్రమలు పెడతారు. ఎప్పుడైతే పరిశ్రమలు వచ్చినాయో అంటే రాజకీయాలుగా అక్కడ ఇబ్బంది లేనటువంటి వాతావరణం వచ్చిందంటే పెట్టుబడులు పెడతారో, ఆ విధంగా యువతకు ఉపాధి దొరుకుద్ది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ కానీ ఎందుకు డెవలప్ అని అంటే రాజకీయంగా ఎన్ని కోట్లాటలు చేసి జరిగిన తెలంగాణనే కాదు, తమిళనాడు ఎక్కడైనా రాజకీయంగా ఎన్ని విభేదాలు సృష్టించినా వారికి ఉన్నటువంటి రాష్ట్రాలకు అవసరాలు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా చక్కగా ఆ పారిశ్రామికవేత్తలందరినీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి వనరులని సమకూరుస్తారు. అటువంటి వాతావరణం లేదు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. అదే సందర్భంలో రాజధాని లాంటిది ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ ప్రతి రాష్ట్రానికి అవసరం. అది తమిళనాడుకి చెన్నై ఎలా ఉందో, మహారాష్ట్రకి ముంబై ఎలా ఉందో, ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి లాంటి గ్రీన్ఫీల్డ్ సిటీ కావాలి. అదే సందర్భంలో అనేక రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అవ్వాలి. అప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అది మానేసి మూడు మొక్కలాటాడే ఎప్పుడైతే ఆడాడో ఉన్నదే పోయే ఉంచున్నదే పోయే అన్నట్టుగా అయిపోయింది రాష్ట్రం అంతా. నేనంటే అటువంటిది లేకుండా మా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా గ్రీన్ఫీల్డ్ సిటీగా అమరావతిని డెవలప్ చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చి ఆదాయం వచ్చేటువంటి ఒక రాజధానిని ఛిద్రం చేసేసాడు ఈయన. దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే సందర్భంలో పోలవరం ఏదో ఆ ఉమ్మడి రెండు గోదావరి జిల్లాలకే కాదండి, అది మొత్తం రాయలసీమ ప్రాంతానికి, అటు దక్షిణ తెలంగాణ అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి అద్భుతమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పకుండా దాన్ని వదిలేశాడు ఆయన. దాన్ని 2027 కల్లా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చుకుంటూ వచ్చాం. అదే సందర్భంలో యువతకి ఒక పక్కన వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ఏమున్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా బయట తీసుకొచ్చి, అంటే కులగణన లేకపోతే మతగణనలా కాదండి, స్కిల్ గణన, ఆ నైపుణ్య గణన తీసి వాళ్ళ ఏ నైపుణ్యం ఉందో ఆయన వెలికి తీసి వారికి అవకాశాలు ఇచ్చేలాగా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవసరం కూడా ఎంత ఉందన్నటువంటి చెప్పడం దీంట్లో ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా యువతకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వారి అవసరాలు తగ్గట్టుగానేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పడాలి అని అంటుంది. ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడైనా సరే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇవి కదా మనకు కావాల్సింది. అది మానేసి కేవలం డబ్బులు అప్పులు తీసుకొస్తానో మళ్ళీ మీ అకౌంట్లో వేస్తాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. ఎందుకంటే ఈ రోజున ఒక ఛాలెంజ్, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినంత ఈజీ కాదు. రేపు పొద్దున్నే అందుకంటే డ్యామేజ్ చేశాడు. మొత్తం అన్ని కట్లు కట్టుకుంటా జాగ్రత్తగా మళ్ళీ పునర్మించుకుంటే వెళ్ళాలి రాష్ట్రాన్ని. దానికి ఎవరు ఉండాలి? అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఈ రోజున అసెంబ్లీ, రాబోయే అసెంబ్లీ చూడండి ఎంత గమ్మత్తుగా, ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఒక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అంటే